ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా మీరందరూ సంబరంగా ఉండాలి. మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లను షూరు చేసుకుందాం. తెలంగాణలో చేసిన సమగ్ర కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలను ఆమోదించిన మంత్రివర్గం ఇయాల వీటిని అసెంబ్లీలో పెట్టి చర్చ చేసింది. ఇక మొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కులగణన వివరాలు చెప్పంగానే చాలా మంది అదంతా తప్పుల తడక అని విమర్శించిండ్రు కదా. ఇక ఇయాల అసెంబ్లీలో కూడా గట్లనే మాట్లాడినాయి ప్రతిపక్షాలు. మరి ఇయాల అసెంబ్లీలో ఏమేం చర్చించిండ్రు, ఏం కథ అనేది పూరా గరుచుకున్నదాం పారి. ప్రచార మంత్రివర్గ సోదరులు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అందరూ కూడా కేబినెట్ సమావేశంలో ఉన్నారు. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష, సభ కొద్ది సమయం వాయిదా వేసి మళ్ళా తిరిగి ప్రారంభించాల్సిందిగా మీతో. అసెంబ్లీ ఇట్లా చాలా అయిందో లేదో మంత్రి శ్రీధర్ బాబు వాయిదా ఇయ్యమని అడిగే వరకు స్పీకర్ సారు ఎంబటే వాయిదా చేసిండు. ఇగటు మండలి కూడా గట్లనే వాయిదా పడ్డది. అటెన్క సభ చాలైనాక మాట్లాడిన సీఎం రేవంత్ అన్న తెలంగాణలో చేసిన సర్వే దేశానికి దిక్సూచి అని అన్నాడు. 3,54,138 మంది సర్వేలో పాల్గొంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ వివరాలు ఇస్తే భూముల వివరాలు అడగంగానే సర్వేలో పాల్గొన్నారా అధ్యక్ష? సర్వేలో పాల్గొన్న వాళ్ళు వెనకాల నుంచి శంకర్ని పాడు చేస్తున్నారు అధ్యక్ష, అబద్ధాలు చెప్పి. శంకర్ మంత్రుడు అధ్యక్ష, నాకు తెలుసు పర్సనల్గా, కానీ ఆయనను కూడా ఖరాబ్ చేసి ఇంత 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 ముఖ్యమైన ఇంత ఇంపార్టెంట్ మనం చర్చ చేస్తుంటే ఈ తప్పుడు నివేదికలు తీసుకొచ్చి లెక్కలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. తెలంగాణలో అందరూ వివరాలు ఇచ్చిండ్రు గాని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వివరాలు ఇయ్యలేదని సీఎం రేవంత్ అన్న గరానికొచ్చిండు. 2014లో ఉన్నటువంటి సంఖ్య 2024 వచ్చే వరకంటే 21 లక్ష తగ్గింది. ఇది తప్పు కదా? ఒకటి నిమిషం ఐఎమ్ సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నా. 2014 ఏ సంఖ్య అంటుండే నేను? 2014లో జాతీయ స్థాయిలో సెన్సస్ జరిగిందా? 2014లో ఏ ఫిగర్స్ కోట్ చేస్తుందో చెప్పాలి. దానికి ఏ అథారిటీ ఉంది, ఏ డాక్యుమెంట్ ఉంది, దయచేసి చెప్పాలి. మనం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ పార్టీది ఉన్నదనేది పక్కకు వెళదాం. ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి డాక్యుమెంట్ వెబ్సైట్లో ఉన్నది. ఇది నాకు వ్యక్తిగతంగా ఇవ్వలే, వెబ్సైట్లో ఉన్నది, ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉన్నది. నేనేమంటున్నానంటే ఇది ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉంది. ఆ రోజు ప్రభుత్వం ఏది ఉన్నా అనేది కాదు, ప్రభుత్వమే కదా, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమే కదా చెప్పింది. ఈ రోజు ప్రభుత్వమే, ఆ రోజు ప్రభుత్వమే. ప్రభుత్వం అన్ని తప్పుడు లెక్కలు చెప్తున్నదని ప్రతిపక్ష పార్టీల నాయకులంతా గరానికొచ్చిండ్రు. ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కుటుంబాల సంఖ్య 1,03,00,000 కుటుంబాల అధ్యక్ష. 1,03,95,000. మొత్తం పాల్గొన్న ప్రజలు 3,68,00,000. 3,68,00,000 జరిగింది ఒక్క రోజులో 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అత్యద్భుతంగా చేసినాం. మేము చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారంటే అధ్యక్ష, వారు అంటారు అధ్యక్ష ఇంతకు మించిన టాపిక్ లేదు అధ్యక్ష, వారు అడిగిన ప్రశ్నకు తప్పకుండా మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి వారు అనుమానాలు తలెత్తే విధంగా ఏదైతే మాట్లాడినారో దాని గురించి చెప్పాలి అధ్యక్ష. వారు అంటారు అధ్యక్ష బీసీల సంఖ్య అందులో ఎంత అని. ఎస్, ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,85,61,856, 51%. 51% బీసీలు ప్లస్ అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే 10%. మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య 61%. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము మాట్లాడడం కాదు అధ్యక్ష, ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి, ఇంకా గలీజ్గా మాట్లాడి నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి, ఈ నివేదికను తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అధ్యక్ష? సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,44,00,000 తగ్గినరు, 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు.
శంకరన్న కూడా అదే అడిగింది కదా అధ్యక్ష, తప్పేం అడిగిండు? ఈ ప్రభుత్వం చేసిన సర్వే మొత్తం బోగస్ అని వాళ్ళ పార్టీ నాయకులే చెప్తున్నారు. మేము ఒకటే రోజుల సర్వేను పకడ్బందీగా చేసినాం, మీరు మాత్రం తప్పుల తడక లెక్క సర్వే చేసిండ్రు. బీసీల జనాభా ఎట్లా తగ్గింది, ఓసీల జనాభా ఎట్లా పెరిగిందో చెప్పాలని ప్రశ్నించిండ్రు. ఇక ఈ సభల బీసీలకు రిజర్వేషన్లు కల్పించే ముచ్చట మాట్లాడతారనుకుంటే అదేం చెయ్యలేదని ప్రతిపక్ష పార్టీలతో నట్టుగా బీసీ సంఘాల నాయకులు సర్కార్ మీద ఫైర్ అయినరు. మరి ఇంతమందికి అనుమానాలు వస్తున్నాయి కాబట్టి ఈ జనాభా లెక్కలన్నీ ఎట్లా తీసుకున్నారు, ఏం కథ అనేది సర్కార్ వివరంగా బయట పెడతదో ఏం కథనో చూడాలిగా. తెలంగాణలో ఏం నడుస్తున్నదంటే 3 ధర్నాలు 6 కూల్చివేతలు అన్నట్టే ఉన్నదులా పరిస్థితి. దినం యాన్నో కాడ కూల్చివేతల ముచ్చట లేకుంటే రోజు గడవదన్నట్టే అవుతున్నది. ఇప్పుడు వీకెండ్ల హైడ్రా కూల్చివేతలు పట్నంలో జరిగితే ఇగియాల గీడో కాడ ఎట్లా కూలగొడుతుంటారో చూడుండ్రప్ప. ఇగో ఈడ జేసీబీతోని కూలగొడుతున్న ఇండ్లు అక్రమంగా గట్టినయో లేకుంటే షెర్లు కుంటలల గట్టినయో కాదు, అక్కడున్న జనాలు నిజాయితీగా పైసా కూడబెట్టి గట్టుకున్నాయి. కాకుంటే జడ్చర్ల నుంచి కోదాడకు పోయే 167వ నంబర్ జాతీయ రహదారి మీద నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండల కేంద్రం నుంచి మర్రిపల్లి దాకా బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం అడ్డం వస్తున్నాయని ఈ ఇండ్లను కూలుస్తున్నారు. ఊరు నడిమిట్లకేంచి రోడ్డెందుకేస్తున్నారు, ఊరవతల నుంచి అయ్యుండ్రని అక్కడ జనాలు నిరసన చేస్తున్నా అధికారులు ఖాతరు చేయకుండా పోలీస్ బందోబస్తు నడుమ 29 ఇండ్లను కూలగొట్టే పని ముంగటేసుకున్నారు. ఇన్నేండ్ల సంధి ఉన్న ఇల్లు కండ్ల ముందే జేసీబీ దెబ్బలకు పేక మేడల్లెక్క కూలిపోయే వరకు పాపం గీ అవ్వ ఏడ్చి సోయి దప్పి కింద పడ్డది. మరి కాదా నుల్లా, ఏండ్ల సంధి ఉంటున్న ఇల్లు కండ్ల ముంగట్నే కాలగర్భంలో కలిసిపోతే ఎవ్వరికైనా దుఃఖమే ఉంటది కదా. పాపం గీ తాత కూడా ఎట్లేడుస్తున్నాడో చూడుండ్రి. మా ఇండ్లు కూలగొట్టద్దని నిరసన చేస్తుంటే చిన్న పాపం సుతం పోలీస్ వాహనంలో ఎట్లా తీసుకుపోతున్నారో చూడుండ్రి. ఏదో దేశద్రోహం చేసినోళ్ళని కదా పట్టుకపోయినట్టే ఇండ్లు పోతున్నోళ్ళందరినీ అవతలికెత్తుకపోయినరు. అభివృద్ధి కార్యక్రమాల కోసం భూసేకరణ అవసరమే కావచ్చు, భూసేకరణ లేకుండా అభివృద్ధి చేసుడు కష్టమే కావచ్చు, మేం కాదంటలేం. కాకుంటే రైతుల దగ్గరకెంచి భూములు తీసుకున్నా పేదల ఇండ్లు కూలగొట్టే ముందైనా కనీసం వాళ్లకు ముందస్తు సమాచారం ఇచ్చి వాళ్ళుండనీకి వేరే ఏర్పాట్లు చేసినాకనే ఇండ్లు కూలగొట్టాలి గాని గిట్ల మనుషులు ఇండ్లల్లుండంగానే సామాన్లు కూడా తీసుకునే ఛాన్స్ ఇయ్యకుంటేనే కూలగొట్టుడు మాత్రం అస్సలకే పద్ధతి కాదు. మేమేండ్ల తరబడి కష్టపడి ఇంతో అంతో సంపాదించుకుంటే ఉన్న పలంగచ్చి కూలగొడితే మా కలకల మా పిల్లల గోస ఏడుపు వాళ్ళకు తలగదా అని పొట్టు తిడుతున్నారు బాధితులు. సీఎం రేవంత్ అన్న మీరు ఏసే అభివృద్ధి శారానా అయితే మీరు ఏసే విధ్వంసం బారానా అన్నట్టే ఉన్నది మీ పాలన. జర ఇప్పటికైనా పేదల మీద కనికరంతోని పాలన జయ్యుండ్రని సురుకులు పెడుతున్నారు అక్కడి పబ్లిక్. అవునుల్లా, ఎవరన్నా మీ ఇంటికి వచ్చి మీ ఇంటి ముంగట వాళ్ళ పేరు రాసుకుంటే ఊకుంటారా? అగో మా ఇంటి ముంగట వేరేటోళ్ళు పేరు రాస్తే మేమెందుకు ఊకుంటాం, వాళ్ళను తన్ని ధర్మెత్తాం అంటారు కదా. మీరు అన్నట్టే గీడ కొంతమంది కూడా ఇంచుమించు గదే పని చేసిండ్రు. కాకుంటే అది ఇంటి పేరు మార్చినందుకు కాదు, దావకానా అడ్రస్ మార్చినందుకు. మరి దాని కథ ఏంది సంగతి చూద్దాం పని. అయ్యో గంత మంచి ఫ్లెక్సీని ఎందుకు జింపుతున్నారని మీరు అనుకుంటున్నారు కావచ్చు కదా. ఆ ఫ్లెక్సీ మంచిగా కొత్తగానే ఉన్నది గాని ఆ ఫ్లెక్సీ మీద ఏం పేరున్నది, దాని వెనకాలన్న బోర్డు మీద ఏం పేరున్నదో ఓ పరి చూడుండ్రి. ఓష్ని అన్నాలం పాడుగాను ప్రభుత్వ జిల్లా వైద్యశాల తాండూర్ వికారాబాద్ జిల్లా అని గంత మంచిగుంటే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కొడంగలని ఫ్లెక్సీ పెట్టిండ్రేంది. పెడితే గిడితే తాండూర్ దావకానా అని పెట్టాలి గాని కొడంగలని పెట్టుడేంది అని గరానికచ్చిన అక్కడి పబ్లిక్ ఆ ఫ్లెక్సీని ఇట్లా ఏడి కాడికి చింపి పారేసిండ్రు. ఏం తమాషాలు చేస్తున్నారా? మా ఊళ్ళున్న సర్కార్ దావకానా పేరును వేరే ఊరి పేరు మీదకి మారుస్తారా? మంది కుట్టిన బిడ్డను మా బిడ్డని పేరు పెట్టుకుంటారా? ఏం తాండూరు జనాలు మీకు గంత అల్క తక్కువ కండ్ల పడుతున్నారా అని సీఎం రేవంత్ అన్నను పొట్టు అరుచుకున్నారు. ఏదైతే కొడంగల్లో మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చిండ్రో దానికి సంబంధించినంత వరకు మీరు ఏదైతే ఉందో అక్కడ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూపించాలనుకుంటే మీ కొడంగల్లో చూపించుకోవాలి. కానీ ఆ మెడికల్ కాలేజ్ తాండూరుకి రావాల్సిన మెడికల్ కాలేజ్ని మీరు ఈరోజు తాండూరు ప్రజలకు అన్యాయం చేసి ఈరోజు కొడంగల్కి తీసుకుపోవడం జరిగింది. మరి అట్లాంటిది మేము అయినా కూడా స్థానంతో ఈరోజు తాండూరు ప్రజలందరూ కూడా ఉన్నారు.
అయినా మీరు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిని కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిగా మీరు పేరు మారుస్తామంటే తాండూరు ప్రజలు ఎవ్వరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అవు మరి వాళ్ళన్నది కూడా నిజమే. కొడంగల్ మీద గంతగానం ప్రేమ ఉంటే ఆడ కొత్త దావకాన కట్టాలి. గంతగాని గిట్ల వేరే ఊళ్ళో కట్టిన దావకానకు పేరు మార్చుడేందని ఫైర్ అవుతున్నారు. అభివృద్ధి చేసుడు, కొత్త దావకాన్లు కట్టుడు చేతగాని సీఎం రేవంత్ రెడ్డి నేమ్ చేంజర్ మాత్రమేనని దీంతోని మల్లోపరి నిరూపణ చేసుకున్నాడని ఎడ్డిస్తున్నారు కారు పార్టీ లీడర్లు. ఈ ముచ్చట్ల దావకాన సూపరింటెండెంట్ డాక్టర్ శెట్టి రవిశంకర్ మాత్రం మాకేం తెలియదు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చెయ్యంగానే గిట్ల జరిగిందని తప్పించుకుంటున్నాడట. పెద్ద సార్లు చెప్పండి కాంట్రాక్టర్ అయినా ఎందుకు చేస్తాడు చెప్పుండ్రి. మరిగా దావకాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు మీ శాఖలు ఏం జరుగుతున్నదో మీరు పట్టించుకుంటున్నారా? అసలు గిన్నేళ్ల సంది దావకాన ఓ ఊళ్ళుంటే ఇప్పుడు వేరే ఊరి పేరు పెడుతున్నారంటే మా ఏరియా ప్రజలకు ఎంత అవమానం అవుతుందనేది మీరు ఆలోచించిండ్రా? జర ఇప్పటికైనా మంచిగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోండ్రి, లేకుంటే ఉద్యమాలు చేస్తామంటున్నారు అక్కడి జనాలు. చూడాలి మరి ఈ ముచ్చట్ల సీఎం రేవంత్ అన్న ఏం నిర్ణయం తీసుకుంటాడో. పోయిన సర్కారు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది కానీ కొన్ని జాగల్లో వీటిని పంపిణీ చెయ్యలేదు. ఇక కొన్ని జాగలనైతే ప్రజలే తాళాలు వలగొట్టుకొని పోయి మరి డబుల్ బెడ్రూమ్లు ఉన్నారు. అధికారులు కేసులు పెడతామని చెప్పినా అస్సలకే వెనుకకు తగ్గలేదన్న వార్తలు కూడా మనం చూసినాం కదా. ఇగియాల కూడా కొందరు పేదలు డబుల్ బెడ్రూమ్ల కోసానికి గట్లనే లొల్లికి దిగిండ్రు. మరి అది ఎక్కడ ఏం కథ అన్నది చూద్దాం నడువరి. నిర్మల్ జిల్లా భైన్సా పట్టణ శివార్ల పోయిన సర్కారు పేదల కోసానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది. కాకుంటే వీటిని పంచకుండా అట్లనే ఉంచిండ్రు. ఇక కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఏర్పాటై ఏడాది దాటిపోయినా కూడా ఆ ఇండ్ల గురించి పట్టించుకుంటలేరని చెప్పి ఇయాల ఆ ఇండ్ల కాడ లొల్లికి దిగిండ్రు కొంతమంది మహిళలు. కట్టిన ఇండ్ల చుట్టూ చెట్లు చేమలు బగ్గనే పెరిగినాయి. కొంతమంది ఆకతాయి పోరగాన్లు ఆ ఇండ్ల కిటికీలు అద్దాలు కూడా వలగొడుతున్నారు. అయినా అధికారులు ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఇక ఆ ఇండ్లు సుతం నాణ్యంగా లేకపోవట్లా కిందున్న ఫ్లోరింగ్ మొత్తం దెబ్బతింటున్నది. కాబట్టి ఇప్పటికైనా ఆ ఇండ్లను బాగు చేసి మాకు ఇండ్లు ఇయ్యాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడి పేదలు. ఓ దిక్కు సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద దరఖాస్తులు తీసుకుంటున్నది గాని ఈడ మాత్రం ఇదివరకే కట్టిన ఇండ్లున్నాయి. కాబట్టి వీటిని రిపేర్ చేయించి మాకు ఇండ్లు ఇయ్యుండ్రి, లేకుంటే మా దగ్గరికి ఓట్ల కోసానికి ఎవ్వరు రాకుండ్రని గరానికి వచ్చిండ్రు. మరిగా సీఎం రేవంత్ అన్న కొత్తగా ఇండ్లు కట్టియాలనన్నా లేకుంటే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చెయ్యాలనన్నా సర్కార్ మీద భారం పడుతుంది. అదే ఇదివరకే కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన వాళ్ళకిస్తే సర్కార్ ఖజానా మీద ఏం ఫరక్ పడది. కాబట్టి జర ఆలోచన చెయ్యుండ్రి, ఏమంటున్నాం. మీకేంది, ఎమ్మెల్యే మంచిగా మంత్రైండు కాబట్టి ఈసారి మీ ఏరియా మస్తు అభివృద్ధి అవుతుందని. మా ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాడు కాబట్టి మా ఏరియాలో అభివృద్ధి పనులు గొప్పగా ఏం కావు. ఇక మా ఎమ్మెల్యే అధికార పార్టీలోనే ఉన్నాడు కానీ ఏం పనులు చేస్తలేడు, అంతా ఉత్తకథనే. ఓ ఇట్లా మస్తుగా ముచ్చట్లు నడుస్తాయి కొంతమంది కలిస్తే. అయినా ఇప్పుడు ఈ ముచ్చటంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ వార్త చూసి. సరే అదేందో చూద్దాం నడువు. ఇదేదో డంప్ యార్డో చెత్తకుప్పను అనుకుంటే మీరు మందుగోలిల్ల కాలేసినట్టే. ఇది పేద సాదల పానాలు దక్కిచ్చే సక్కదనాల సర్కారు దావకానా. అవునుల్లా నిజమే అంటేనేమో. ఇది ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి. జీతాల కోసానికి కాంట్రాక్ట్ కార్మికులు నిరసన చేపట్టే వరకు ఇప్పుడు దావకాన్లా ఉండలేని పరిస్థితి మోపైందట. ఏ జిల్లాల లేంది ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాకే 3 మంత్రి పదవులు దక్కినాయి. కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత ఈ మంత్రులకు బగ్గ సెట్ అయ్యేటట్టే ఉన్నది. మరి లేకుంటే ఎందుల్లా ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ ఇట్లా 3 పెద్ద మంత్రి పదవులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకే ఉన్నా కూడా ఏం ఫాయిదా లేకుండా పోయింది. సీనియర్ మంత్రులున్నా పేదలు ఎక్కువ వచ్చే సర్కార్ దావఖానాను మాత్రం ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఒకరికంటే ఒకరు ఎక్కువ అన్నట్టే పోటీపడి మరి జిల్లాకు నిధులు తీసుకురావాలి, బ్రహ్మాండంగా అభివృద్ధి చెయ్యాలి. గాని మేం పేరుకే మంత్రులం, అభివృద్ధి సంగతి మాకు తెలియదన్నట్టు చేస్తే ఎట్లా అని గరానికత్తున్నారు అక్కడి పబ్లిక్. మరిగా ఇప్పటికైనా ఈ 3 మంత్రులు జిల్లాను అన్ని తీర్ల అభివృద్ధి చెయ్యనికి ముంగట్కత్తారో లేకుంటే గిట్లనే రాజకీయాలు చేసుకుంటా ప్రజలను పట్టించుకోకుండా తిరుగుతారో అని గరానికత్తున్నారు సర్కార్ దావఖానాకు పోయి అవస్థ పడుతున్నోళ్ళు. అమ్మ పోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్టే ఉన్నదులా రైతుల పరిస్థితి. రైతులు మార్కెట్లకు ఏ పంట తీసుకుపోయినా అగ్గో సగ్గోకే అమ్ముకునే గతి మోపైంది పాపం. ఇప్పుడు గీ టమాటా రైతుల కథ ఎట్లున్నదో చూడు.
ఈ టమాటా రేటు సల్లగుండా ఎప్పుడెట్లుంటదో తెలియదు. అయితే 100, 120 దాకా పోతది, లేకుంటే 2 రూపాయలకు సుతం ఎవ్వలు దేకకుండానే అయితది. స్టాక్ మార్కెట్లు కదా తారా జువ్వ లెక్క జువ్వనెగిరి మళ్ళా డమాలని అడ్డం పడ్డట్టు టమాటా ధరలు కూడా గట్లనే ఉంటాయి. ఇదివరకు టమాటాలు వండించి కోటీశ్వరుడు అయిందన్న ముచ్చట ఆ నడమ బగ్గనే తిరిగింది. అట్లనే రేటు బగ్గున్నప్పుడు టమాటా చెట్ల చుట్టూ సీసీ కెమెరాలు కూడా పెట్టిండ్రన్న ముచ్చట్లు సుతం చూసినాం కదా. కానీ ఇప్పుడు మాత్రం కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాక ఉల్టా అప్పుల పాలయ్యే కథ అవుతున్నది టమాటా వండిస్తున్న రైతుల పరిస్థితి. నిర్మల్ జిల్లా భైన్సా కూరగాయల మార్కెట్ యార్డుకు టమాటాలు తీసుకొచ్చిన రైతులు దళార్లు 2 రూపాయలకు కిలో చొప్పున కొంటమనే వరకు కోపానికచ్చి రోడ్డు మీదనే వారేసిపోయినరు. 5 సంవత్సరాలుగా టమాటా పండిస్తున్నాను. ప్రతిరోజు టమాటా పల్సి నుండి భైన్సా మార్కెట్కు తీసుకురావడం జరుగుతుంది. భైన్సా టమాటా పండించినా కూడా భైన్సా మార్కెట్ యందు కానీ ఏ మార్కెట్లో కూడా టమాటాకు మాకు రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ప్రతిరోజు 2 కూలీలు కలిపి ఒక 10 క్యారెట్ల టమాటా తీసుకుంటే కూలీలకు 500 రూపాయలు అవుతున్నాయి. ఇక్కడ మార్కెట్కి వచ్చి 10 క్యారెట్లు అమ్మినా కూడా ఒక 500 నుండి 700 రూపాయలు రావడం జరుగుతుంది. ఆ 700 రూపాయలలో ట్రావెలింగ్ ఛార్జెస్ 200 పోను. ఏం అంటే మేము పండించిన పంటకి ఏం గిట్టుబాటు అయితే లేదు, మాకేం మిగులుతలేవు. ఎకరం టమాటాకి ఫస్ట్ మనం నారు నాటిన నుండి టమాటా వెళ్ళే వరకంటే కనీసం 30 నుండి 40 వేల ఖర్చు అవుతున్నది. కాబట్టి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలనుకుంటున్నాం. పాపం కష్టపడి వండించిన రైతుకు రూపాయి కూడా మిగులుతలేదట. టమాటాలు అమ్మితే వచ్చిన పైసలు కూలీలకు కిరాయిలకే సరిపోతున్నాయట. పెట్టుబడి మీద పడుతున్నది కాబట్టి సర్కారే మమ్మల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. వ్యవసాయ మంత్రి తుమ్మల సారు మీరు రైతుల కోసానికి ఏదో చేస్తున్నామని చెప్తున్నారు గాని మా దాకా మాత్రం సర్కార్ సాయం ఏం అందుతలేదు. గిట్టుబాటు ధరలు లేక రైతులంతా నష్టపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా రైతులు వండించే ఏ పంటకైనా గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి ఇప్పటికైనా సర్కారు గిట్టుబాటు ధరల మీద ఎసుంటి చర్యలు తీసుకుంటదో. జింకలను చూస్తే భలే సంబరం అనిపిస్తుందిలా. మంచిగా శంగుని ఎగురుకుంటా గమ్మత్తుగా తిరుగుతుంటాయి. కాకుంటే అవి గోధుమ రంగులనేగా ఆనస్తాయి. ఇక అవి ఏ రంగులున్నా అవిటి అమాయకపు చూపులు మనుషుల అలికిడి ఇనంగానే అవి ఉరుకుడు చూస్తే కంటి రెప్ప కూడా కొట్టబుద్ధి కాదు. ఇదంతా మీరు ఇదివరకు చూసిందే గాని మీరు ఎన్నడూ చూసుండని జింకను ఇవాళ మన రచ్చబండ ముచ్చట్లకు పట్టుకొచ్చినాం. చలో చూడురి మరి. చూసిరా అనుల్లా జింక పిల్లను? ఏంది గిట్ల తెల్లగున్నది? ఆయనదేమన్నా గ్రాఫిక్స్ గిట్లనా ఏందని ఆలోచన చెయ్యకుండ్రి. ఇది బరాబర్ నిజం జింక పిల్లనే. కాకుంటే 100లకో కోట్లకో అన్నట్టు యాన్నో ఒక ఆడ గిసుంటి తెల్ల జింకలు పుడతాయట. ఈ వీటిని ఆల్బినో జింకలని అంటారట. ఇసుంటి ఆల్బినో జింకలు యాన్నో ఒకటి మాత్రమే గానస్తాయట. ఇట్లా నిజమైన ఆల్బినో జింకలకు మెలనిన్ పూర్తిగా ఉండదట. అందుకే పాల లెక్క స్వచ్ఛమైన తెల్లటి బొచ్చు గమ్మత్తైన కండ్లుంటాయట. ఇక దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు జింక పిల్ల కంటే ఎక్కువ స్పీడ్ గా తిరుగుతున్నది. మరి కొంచెం ఎరైటీగా ఏదిగా నచ్చినా జనాలు ఊకుంటారా? సోషల్ మీడియాలో దింపుతారా అయ్యే. కానీ ఈ తెల్ల జింక మాత్రం భలే గమ్మత్తుకున్నది కదా. మాయలేడి బంగారు రంగులచ్చి సీతమ్మ తల్లిని మోసం చేసింది గాని ఈ తెల్ల జింక మాత్రం చూసే జనాలకు ఆనందాన్ని ఇస్తుందనుకుంటా కామెంట్లు పెట్టుకుంటా మరి వైరల్ చేస్తున్నారు ఈ వీడియోను. మరి మీకు కూడా నచ్చితే మన రాజ్ న్యూస్ ఛానల్లోకి పోయి ఈ వీడియోను తీసుకొని మీరు కూడా స్టేటస్ పెట్టుకోండి, సరేనా? ఇగో ఇవుల్లా ఇయ్యాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్తుగా ఉన్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండుండ్రి. సరేనా? ఉంటాం మళ్ళా. నమస్తే.